ఆధునిక విజ్ఞాన శాస్త్రం దాదాపు 3,00,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మానవ జాతి ఈరోజు మనం అనుకుంటున్న హోమో సెపియన్స్ వచ్చారని చెప్తా ఉంది. ఎర్ర సముద్రం దాటిన 1500, 2000 యొక్క సంతానమే ఇప్పుడున్న ప్రపంచ జనాభా అంతా అని, కొన్ని వేల సంకరాలు జరిగినాయని, ఈ క్రమంలో నల్లోళ్ళు, తెల్లోళ్ళు, పొడుగోళ్ళు, పొట్టోళ్ళు, లావోళ్ళు, సన్నమోళ్ళు, రకరకాల ముఖ కవలికలు కలిగిన వాళ్ళు వచ్చినారు. మొత్తం ఒకటే జాతిది అని ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు స్పష్టంగా చెబుతుంది. ఈ సంకరాలు అనేవి కూడా జరగకపోతే మానవ జాతి ఇంత దూరం కూడా బతికే అవకాశం లేదని చెప్తా ఉంది. దీన్ని మన రాజ్యాంగం హైలైట్ చేసిందని నాకు అనిపిస్తుంది, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. ఈరోజు ఆ విలువ కదా మనం స్వీకరించాలా? అలా పాతకాలానికి వెళ్ళి మా భాష మాట్లాడేవాళ్ళు, మా సంస్కృతి వాళ్ళు, మా జాతి వాళ్ళే మిగలాల మిగతా ఉండకూడదు అనటం అనేది ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకమైంది కదా. మూర్ఖత్వం అండి. మూర్ఖత్వం కాదు, చాలా సెలెక్టివ్ మూర్ఖత్వం. బ్రహ్మారెడ్డి గారు, ఇప్పుడు అసలు ఇవాళ మనకు తెలిసినట్టు మానవ జాతి గురించి తెలిసినటువంటి మీరు చెప్పినటువంటి విషయాలు కానీ మన దృష్టిలో పెట్టుకుంటే, ప్యూర్ అనేటువంటి దానికి ఎక్కడ అర్థం లేదు. దిస్ నో ప్యూర్ కదా. ఒకటి, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వీడు అందరూ ఇక్కడ వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మనం 300 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చారు, 400 సంవత్సరాల క్రితం వీళ్ళు వచ్చారు అంటే, నువ్వే కొన్నాళ్ళ క్రితం వచ్చావు, నువ్వు ఎక్కడ అవుతావు? అలా వెళ్తుంటే నువ్వు ఆఫ్రికా వెళ్ళిపోవాలి, మళ్ళీ మన మూలాలు వెతుక్కోవాలంటే అక్కడికి వెళ్ళాలి. అంతేగాని నేను ఒకే 2000 సంవత్సరాల క్రితం వరకు వెళ్ళి ఆగి అప్పటిదే నాది సరైనటువంటి ప్యూర్ నాగరికత అంటే ఎక్కడ కుదురుతుంది? ముందుకు వెళ్ళవా? ఇప్పుడు మనకి ఇప్పుడున్నటువంటి పాలకులు, ఇప్పుడున్నటువంటి పాలకపక్షం, వాళ్ళని నిర్దేశిస్తున్నటువంటి భావజాలం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, బ్రహ్మారెడ్డి గారు, ఏ దేశ చరిత్ర అయినా, మన దేశ చరిత్ర ఇంకా ఎక్కువగా పొర తర్వాత పొర మీద పొర, 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 పొర మీద పొర అలా అవుతూ వచ్చిందే కదా. దీన్ని 4 పొరలు నాకొద్దు, 5వ ప్రక్కన వెళ్ళిపోతానంటే ఎక్కడికి సాధ్యం కాదు. సాధ్యం, తప్పు కూడా. అది తప్పు కూడా. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మీరంతా ఈ దేశానికి అధికారులు, ఈ దేశంలో నేను కూడా ఈ దేశానికి అంతే అధికారిని కదా. నాకెంత హక్కు ఉందో మీకు అంతే హక్కు ఉండాలి, మరొకరికి అంతే హక్కు ఉండాలి. ఇది కేవలం ఒక భాష మాట్లాడే వాళ్ళకే హక్కు, ఒక మతాన్ని అవలంబించే వాళ్ళకే హక్కు, ఒక 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 రకమైన రక్తం ఉన్న వాళ్ళకే హక్కు, ఒక రకమైన రంగు ఉన్న వాళ్ళకే హక్కు అంటే ఎక్కడ కాదు కదా. అది ఈ సైన్స్ అంతా మనం రాజ్యాంగం రాసుకున్న నాటికి తెలియకపోయినా కూడా ఆ విలువలు దీన్ని హైలైట్ చేసిన ఒక విశాలమైనటువంటి దృక్పథం అండి. ఆ విశాలమైనటువంటి దృక్పథం ఉంటే ఏమవుతుందంటే, బ్రహ్మారెడ్డి గారు, మీకు తెలియదు కాదు, విశాలంగా ఉన్నటువంటి దృక్పథం అంటే చేతులు చాచి ఆహ్వానించేటువంటి దృక్పథం ఉంటే కొత్తవి వచ్చినా ఇముడతాయి. అది కాదు, ఇదే అన్నాం అనుకోండి, అక్కడ అయిపోతుంది. అంచేత ఆ వేళ తీసుకున్నటువంటి విశాల దృక్పథం వల్ల ఇప్పుడే కాదు, ఇంకొక 1000 ఏళ్ళ తర్వాత కూడా కొత్త పరిణామాలు ఏమి వచ్చినా కూడా అవన్నీ కూడా ఆహ్వానించదగినవి అవుతాయి.